శుక్రవారం ఏంటండి? ఈరోజు శుక్రవారం. మన వాక్య భాగం ఏంటంటే కొన్ని మాటలు చెప్పుకుందాం. అది కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనివే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. భర్త బాధ్యత ఏంటంటే భర్త బాధ్యత ఎలా ఉండాలి అనే దాని గురించి మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్దామా? బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. హల్లెలూయా. ఇది 25, 26, 27 ఈ మూడు కలిసి ఉన్నాయండి. చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. పురుషులారా, మీ భార్యను మీరు ప్రేమించండి అని దేవాది దేవుడు చెబుతున్నారు. అలాగే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యములో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. హల్లెలూయా. వచ్చిన సంఘటనలకి మనం ఎలా అంటే వాక్యము అనే ఉదక స్నానము చేత వాళ్ళకి స్నానం చేయించాలి. స్నానం అంటే మామూలుగా వాక్యంతో వాళ్ళని కడగాలి. హల్లెలూయా. నీవు చెప్పిన వాక్యము ద్వారానే వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. మనం ఎలాంటి వాక్యం చెప్తే అలాంటి వాక్యం ద్వారా వాళ్ళు కడగబడతారు. హల్లెలూయా. అది ఎలా కడగబడతారంటే పరిశుద్ధమైనది గాను కలంకమైనదైనను ముడత అయినను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను నీవు ఉదక స్నానం చేత. దేంతో ఉదక స్నానం చేర్చాలి? వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయించాలి. నీవు వాక్యము ఎంతగా చెప్తావో ఆ వాక్యము ద్వారా బిడ్డల్ని కడుగుతూ ఉండాలి. సంఘం ఏంటి? దేవుడు. ఈ సంఘములో సేవకుడు ఒక పనివాడు అంతే. హల్లెలూయా. సేవకుడు ఎవరండి? ఒక పనివాడు. ఎవరి పనివాడు? దేవుడు కాడ పనివాడు. ఎవరి కాడ పనివాడు అండి? దేవుడి కాడ పనివాడు. దేవుడు బిడ్డలని, దేవుడిని నమ్ముకున్న బిడ్డలని, దేవుడు నడకలో నడుస్తున్న బిడ్డలని ఎంత జాగ్రత్తగా నడిపించాలి అంటే ఉదక స్నానము చేత నడిపించాలి. వాక్యం ద్వారా నువ్వు చెప్పిన వాక్యమే వాళ్ళని నడిపిస్తారు. దేవుడు అదే చెప్పాడు కదా. వాక్యం అంటే ఏంటండి? దేవుడు మనతో మాట్లాడు. వాక్యం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడటం. అందుకే వాక్యం చేత
మిమ్మల్ని అందరినీ కడుగుతుండాలి, ఎప్పటికప్పుడే కడుగుతుండాలి. అందుకే చూడండి, చాలామంది పెద్ద పెద్ద సంఘాల్లోనంటే పట్టించుకోరు. ఆదివారం వచ్చారా, శుక్రవారం వచ్చారా, వాక్యం చెప్పామా, వెళ్ళిపోయారా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చిన్న చిన్న సంఘాల్లో చూడండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తారు, వాక్యం చేత కడుగుతుంటారు, వాక్యం చేత నడిపిస్తుంటారు. ప్రతి సంఘంలోనూ చిన్న చిన్న సంఘాలు. ఎందుకంటే వాళ్ళకి ఆ సేవకుడికి ఏంటంటే ఆ విశ్వాసిని మంచి మార్గంలో నడిపించాలి, వాక్యం ద్వారా నడిపించాలి, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించాలి, వాక్యం ద్వారా పరలోక రాజ్యానికి వారసునిగా చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తావో ఆ విశ్వాసి పరలోక రాజ్యానికి వారసుడు అవుతుంది. ఎందుకంటే తప్పిపోవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆదివారం వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము, సోమవారం ఫోన్ చేసి ఉదక స్నానం చేపిస్తున్నాము, మంగళవారం ఫెలోషిప్ ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము, బుధవారం పురుషులు కూటమి ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము, గురువారం స్త్రీల కూటమి ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము, శుక్రవారం ఉపవాస ప్రార్థన ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము, శనివారం కృతజ్ఞత కూటమి ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాము. అయితే వారం మొత్తం నువ్వు వాక్యం అనే ఉదక స్నానము, వాక్యము ద్వారా ఉదక స్నానం నువ్వు చేపిస్తున్నావు విశ్వాసి. ఇక్కడ సేవకుడు బలపడుతున్నాడు, అక్కడ విశ్వాసి కూడా బలపడుతున్నాడు. హల్లెలూయా. అని చెప్పేది హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవాది దేవుడు వాక్యము ద్వారా ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. ఎవరు అప్పగించుకున్నారండి? దేవుడే ప్రతిరోజు వాక్యం ద్వారా మనకు ఉదక స్నానం చేపిస్తున్నారు. చేపించి ఆయన దాని చేత పవిత్రపరిచి మనల్ని ప్రతిరోజు పరిశుద్ధపరుచుతున్నాడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? మరణముకి అప్పగించుకున్నాడు, మృత్యువుకి అప్పగించుకున్నాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణము ఆయన్ని మృంగగలిగింది కానీ బంధించలేకపోయింది. హల్లెలూయా.